సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము రూ. 59కే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే వితిన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి, జీడి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అండి. చాలా ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనము చూడబోతున్నామండి. ఓకేనా? జనరల్ సైన్స్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పైన ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టాప్ 100 బిట్స్ అండి. ఓకేనా? వీడియో ఎండింగ్ వరకు చూసి పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. అన్నీ కూడా రిపీటెడ్గా వస్తున్నాయి, చాలాసార్లు రిపీటెడ్గా వస్తున్నాయి. ఓకేనా? అదే క్వశ్చన్ని మళ్ళీ తిప్పి అడుగుతున్నారు. కాబట్టి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ పైన అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యము. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. ముందుగా వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? చిన్న లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారైతే అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, లైట్ బల్బు యొక్క తంతువులో తయారు చేయబడింది. లైట్ బల్బు యొక్క తంతువు, అందులో ఉండేటువంటి ఫిలమెంట్ అంటాం ఇంగ్లీష్లో. అంటే తెలుగులో తంతువు, ఇంగ్లీష్లో అయితే ఫిలమెంట్. దేంతో తయారు చేస్తారండి మరి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, టంగ్స్టన్. ఓకే, టంగ్స్టన్తోనే తయారు చేయడానికి గల రీజన్ ఏంటి అంటే దీని యొక్క ద్రవీభవన స్థానము చాలా ఎక్కువ అండి. అంటే తొందరగా కరగదు. ఓకేనా? అంటే బల్బులో మనకు హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అయినప్పటికీ కూడా అది అంతే స్ట్రాంగ్గా కరగకుండా ఉండేటువంటి మూలకంగా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు, టంగ్స్టన్. ఓకే, నెక్స్ట్ వన్, ద్రవ్యరాశిపై చూపిన గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి? ద్రవ్యరాశిపై చూపిన గురుత్వాకర్షణ శక్తి ఏంటండి? ఆప్షన్ సి, బరువు. ఓకేనా? ద్రవ్యరాశిపై గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటి? బరువు అంటారు దాన్ని. నెక్స్ట్ వన్, 2వ ప్రపంచ యుద్ధంలో శత్రువుల జలంతర్గాములను ట్రాక్ చేయడానికి అభివృద్ధి చేయబడిన సాంకేతికత ఏంటి? సెకండ్ వరల్డ్ వార్లో మరి ఈ యొక్క శత్రువులు ఎటువైపు నుంచి వస్తున్నారు సముద్రంలో అని తెలుసుకోవడానికి ఒక పరికరాన్ని ఉపయోగించేవారండి. ఏంటది? ఆప్షన్ బి, సోనార్ అంటారు. ఓకే, సోనార్. సముద్రం లోతులో ఉన్నటువంటి వస్తువులను కూడా ఈ సోనార్ అనేటువంటి పరికరంతో మనం ఈజీగా గుర్తించవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇన్ఫ్రారెడ్ కిరణాలు. ఎరుపు అంటే ఇన్ఫ్రారెడ్ కిరణాలు డాష్. ఏంటండి ఇన్ఫ్రారెడ్ కిరణాలు అంటే? ఆప్షన్ డి, ఇవి ఒక విద్యుదయస్కాంత తరంగాలండి. ఇన్ఫ్రారెడ్ కిరణాలు అంటే ఏంటి? విద్యుదయస్కాంత తరంగాలను ఇన్ఫ్రారెడ్ కిరణాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి కదిలే ఎలివేటర్లో ఉన్నప్పుడు అతని బరువు ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి కదిలే ఎలివేటర్ లేదా లిఫ్ట్లో ఉన్నప్పుడు అతని యొక్క బరువు ఏమవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ సి, బరువు మారదు. ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి ఎలివేటర్లో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో. నెక్స్ట్ వన్, స్పిన్నింగ్ టాప్ యొక్క కదలికకు ఉదాహరణ ఏంటి? స్పిన్నింగ్ టాప్ ఏమంటారండి? ఆప్షన్ ఏ, సెంట్రిపెటల్ ఫోర్స్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? అభికేంద్ర బలంగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్, ఘన పదార్థాలను చొచ్చుకుపోవడానికి మరియు వైద్యులు మరియు విమానాశ్రయాలలో ఉపయోగించేటువంటి తరంగాల పేరేమిటి? ఘన పదార్థాలలో చొచ్చుకుపోవడానికి, నెక్స్ట్ వైద్యులు, అంతేకాకుండా విమానాశ్రయాలలో కూడా సిబ్బంది ఉపయోగించేటువంటి కిరణాలు. ఏం కిరణాలండి అవి? ఆన్సర్ ఆప్షన్ బి, ఎక్స్ కిరణాలండి. ఎక్స్ కిరణాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఘన పదార్థంలో ఉష్ణ ప్రేరణ రేటు దేని మీద ఆధారపడదు?
ఘన పదార్థంలో ఉష్ణ ప్రసరణ రేటు దేనిపైన ఆధారపడదు. ఆప్షన్ సి ఘర్షణ అనే దానిపైన ఆధారపడదు. ఒక పదార్థం యొక్క సాంద్రత, పదార్థం యొక్క కొలతలు, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వీటన్నిటిపైన కూడా ఆధారపడుతుంది, కానీ ఘర్షణ అనేది కొలమానం కాదండి, దానిపైన ఆధారపడదు. ఒక ఘన పదార్థంలో మరి ఉష్ణ ప్రసరణ, వేడి అనేది ప్రసరించడానికి. ఓకే, నెక్స్ట్ వన్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ మరింత దగ్గరి సంబంధం కలిగి ఉన్నది. ఎకోకార్డియోగ్రామ్ అండి. ఎకోకార్డియోగ్రామ్ దేనితో సంబంధం కలిగి ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ డప్లర్ ప్రభావము. ఏంటండి? డప్లర్ ప్రభావం అనేటువంటి సూత్రం ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఎకోకార్డియోగ్రామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కారు యొక్క వేగం ఆధారపడి ఉండదు. దేనిపైన ఆధారపడి ఉండదండి? ఆన్సర్ ఆప్షన్ ఏ స్పీడోమీటర్ పైన ఆధారపడి ఉంటుందండి? ఉండదు. దిశలో మార్పు, వేగంలో మార్పు, త్వరణంలో మార్పు అనే వాటిపైన ఆధారపడి ఉంటుంది, కానీ స్పీడోమీటర్ పైన ఆధారపడి ఉంటుందా? ఉండదు. స్పీడోమీటర్ ఎందుకు? ఆ కారు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అని తెలుసుకోవడానికి మాత్రమే మరి స్పీడోమీటర్ ఆధారపడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 1931లో డాష్ ఎలక్ట్రిక్ డైనమోను సృష్టించినప్పుడు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం కోసం విద్యుత్తు ఆచరణీయము అయింది. ఏంటండి? 1831లో ఎలక్ట్రో డైనమోను ఎవరు కనుగొన్నారు? ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, మైకెల్ పారడే. ఎవరు కనుగొన్నారండి ఎలక్ట్రో డైనమోను? మైకెల్ పారడే. ఎన్నోసార్లు అడిగారండి ఈ క్వశ్చన్ అయితే. ఓకేనా, తిప్పి అడుగుతూనే ఉంటారు ఈ క్వశ్చన్ని. ఓకే, నెక్స్ట్ వన్, ఓడల నిర్మాణం మరియు కదలిక దీనిపై ఆధారపడి ఉంటుంది. ఓడల నిర్మాణం మరియు కదలిక దేనిపైన? ఆప్షన్ ఏ ఆర్కిమిడిస్ సూత్రం అండి. ఈ ఆర్కిమిడిస్ సూత్రం అంటే ఏంటి తెలుసా అండి? నీటిపైన ఒక వస్తువు తేలాలంటే, ఓకే, నీటి యొక్క సాంద్రతకి ఆ వస్తువు యొక్క సాంద్రతకి ఎంత తేడా ఉండాలి అనే దానిపైన దాన్ని తెలియచేసేదే ఆర్కిమిడిస్ సూత్రము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు సాధారణంగా ఒక గ్లాస్ వాటర్లో మనము ఐస్ క్యూబ్ వేసినట్లయితే ఐస్ క్యూబ్ అనేది తేలుతుంది. ఓకేనా, తేలుతుంది. ఎందుకు? నీటి యొక్క సాంద్రత కంటే ఐస్ క్యూబ్ యొక్క సాంద్రత తక్కువగా ఉంటుంది. సేమ్ ప్రిన్సిపల్ లేదా ఫార్ములా మనము ఈ యొక్క ఓడలో పనిచేసే విధానం కూడా చెప్పుకోవచ్చు. ఈ సముద్రంలో ఉండేటువంటి నీటి యొక్క సాంద్రత ఓడ యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. సింపుల్. అదే ఆర్కిమిడిస్ సూత్రము. నెక్స్ట్ వన్, శబ్దాన్ని కొలవడానికి ఏ యూనిట్ ఉపయోగపడుతుంది? శబ్దాన్ని కొలవడానికి ఏంటండి? ఆప్షన్ ఏ ఆర్బెట్. ఓకే, లేదా డెసిబల్స్ అంటారండి దీన్ని. ఓకేనా, శబ్దాన్ని దేనితో కొలుస్తామండి? ఆర్బెట్ లేదా డెసిబల్స్ అంటారు దీన్ని. ఓకే, డెసిబల్స్. నెక్స్ట్ వన్, డాష్ అణువులు ఆయాన్లు ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. డాష్ అణువులు లేదా ఆయాన్లు ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉంటే వాటిని ఏమంటాం మరి? ఒకే సంఖ్యలో ఆయాన్లు కానీ అణువులు కానీ ఎలక్ట్రాన్లను కలిగి ఉంటే దాన్నే ఐసో ఎలక్ట్రానిక్ అంటారు. దాన్ని ఏమంటారండి? ఐసో ఎలక్ట్రానిక్స్ అంటారు. ఒకే రకమైన ఒక అణువులో కానీ ఒక పరమాణువులో కానీ ఒక ఆయాన్లలో కానీ ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే ఏమంటారు? ఐసో ఎలక్ట్రానిక్స్ అంటారు. నెక్స్ట్ వన్, ప్రధానంగా డాష్ కాంతి కారణంగా అద్భుతాలు ఏర్పడతాయి. కాంతి యొక్క ఏ ధర్మం కారణంగా అండి? ప్రధానంగా డాష్ కాంతి కారణంగా. ఆన్సర్ ఆప్షన్ సి వక్రీభవనం అండి. ప్రధానంగా వక్రీభవనం కాంతి కారణంగా అద్భుతాలు అనేవి ఏర్పడతాయి. అంతే కదండి, ఒక కాంతి ఒక వస్తువు పైన పడి తిరిగి ప్రయాణం చేసినప్పుడు ఆ వక్రీభవనం చెందినప్పుడు మనకు చాలా దృగ్విషయాలు ఏర్పడతాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కాంతి పట్టకం అనేది ఉంటుందండి. దానిపైన కాంతిని పంపినప్పుడు అది 7 రంగులుగా విభజించబడుతుందండి. ఓకేనా, అదొక విబ్జిఆర్ రంగులను ఏర్పరుస్తుంది ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ వన్, వ్యాక్యూమ్లో కాంతి వేగము డాష్ మీటర్లు పర్ సెకండ్గా అంచనా వేయబడింది. వ్యాక్యూమ్ అంటే ఏంటి? శూన్యంలో కాంతి వేగం ఎంత అని అడుగుతున్నారు. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అండి. కాంతి వేగం ఎంత? ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ 3.00 × 10⁸. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కాగితం బ్లాటింగ్ కారణంగా సిరాను గ్రహిస్తుంది.
కాగితం బ్లాటింగ్ డాష్ కారణంగా, అంటే ఏ ధర్మం కారణంగా ఆ కాగితము ఆ సిరాను గ్రహిస్తుంది మనం రాసినప్పుడు. ఏంటండి ఆ ఫార్ములా? ఆప్షన్ సి కేశనాళిక చర్య అంటారు. దీన్ని ఏమంటారు? కేశనాళిక చర్య. నెక్స్ట్ వన్, ఒత్తిడిని ఒత్తిడిని పరంగా కొలుస్తారండి. దేని పరంగా కొలుస్తారు ఒత్తిడిని? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫోర్స్ అండ్ ఏరియా. ఓకేనా? ఆ యొక్క ఒక వస్తువు యొక్క అది ఎంత స్థలంలో ఆక్రమించి ఉంది, దానిపైన కలుగజేసేటువంటి ఒత్తిడి ఏంటి అనే దానిపైన, ఫోర్స్ అండ్ ఏరియా పైన మనము ఒత్తిడిని అయితే కొలవడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ వన్, సూర్యుడిని చూడడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది? సూర్యుడిని మనం డైరెక్ట్ చూస్తామండి? చూడలేము. ఓకేనా? కళ్ళకు హాని కలిగిస్తుంది కాబట్టి. మరి దేన్ని ఉపయోగిస్తాము? ఆన్సర్ ఆప్షన్ సి హీలియోస్కోప్ అండి. హీలియోస్కోప్ అనేటువంటి ప్రత్యేక పరికరం చేత మనం సూర్యుడిని చూడవచ్చు, డైరెక్ట్గా చూడలేము. ఓకే. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట స్థాయికి ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? ఒక నిర్దిష్ట స్థాయికి ఉష్ణోగ్రతను నియంత్రించడానికి. ఆన్సర్ ఆప్షన్ ఏ థర్మోస్టాట్ అంటారండి. ఓకే, థర్మోస్టాట్ ఒక నిర్దిష్ట స్థాయికి ఉష్ణోగ్రత నియంత్రించి ఒక థర్మోస్టాట్లో అలాగే నిల్వ ఉంచుకుంటుందండి. ఓకేనా? థర్మో ఫ్లాస్క్ అనే ఉంటాయి కదండి, మనము హీట్ వాటర్ పోసినప్పుడు కానీ టీ లాంటివి దాంట్లో పోసినప్పుడు కానీ కొంత సమయం వరకు అది హీట్ని బయటికి పోనివ్వకుండా అలాగే ఉంచుతుంది. అలాంటి వాటిని థర్మోస్టాట్ నియమం చేత అవి పనిచేస్తాయి. ఓకే. నెక్స్ట్ వన్, గ్యాలన్ సాధారణంగా ఉపయోగిస్తారు. గ్యాలన్ దేన్ని ఉపయోగిస్తారండి? గ్యాలన్ని దేన్ని కొలవడానికి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, వాల్యూమ్ యొక్క కొలత. ఓకేనా? ఒక పరిమాణం యొక్క నీటి పరిమాణాన్ని కానీ లేదా క్రూడ్ ఆయిల్స్ కానీ అలాంటి వాటిని గ్యాలన్స్లలో మనమైతే కొలుస్తాము. గ్యాలన్ వాల్యూమ్ యొక్క కొలత అండి, వాల్యూమ్ పరిమాణం. నెక్స్ట్, షాఫ్ట్ యొక్క భ్రమణ వేగాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? షాఫ్ట్ యొక్క భ్రమణ వేగాన్ని దేంతో కొలుస్తారండి? వేగాన్ని సింపుల్గా చెప్పాలంటే టాకోమీటర్. షాఫ్ట్ యొక్క భ్రమణ వేగము అంటే తన చుట్టూ, భ్రమణం అంటే ఏంటి? తన చుట్టూ తాను తిరగడం. ఆ షాఫ్ట్ యొక్క తన చుట్టూ తాను తిరుగుతున్న వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం అండి. ఓకే, టాకోమీటర్. నెక్స్ట్ వన్, ఏసీని డీసీగా మారుస్తుంది. ఏంటది? అంటే ఏసీ విద్యుత్ని డీసీ విద్యుత్గా మార్చేటువంటి పరికరం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రతిశోధకానికి. ఓకేనా? అంటే దాన్ని రెక్టిఫైయర్ అంటారండి. ఓకే, రెక్టిఫైయర్. ఏసీ కరెంటుని డీసీ కరెంటుగా మార్చేది ఏంటి? ప్రతిశోధకారిణి లేదా రెక్టిఫైయర్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఒక డెకాలిట్రే ఎంత? ఒక డెకాలిట్రే అంటే ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 10 లీటర్లు అండి. 10 లీటర్లను డెకాలిట్రే అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, మన దృష్టిలో లెన్స్ యొక్క పని ఏంటి? మన దృష్టిలో లెన్స్ యొక్క పని అంటే మన కన్నులో లెన్స్ యొక్క పని, మన చూపులో లెన్స్ యొక్క పని ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కంటి ఫోకల్ దూరాన్ని మారుస్తుంది. ఓకేనా? అంటే కంటికి ఒక వస్తువు ఎంత దూరంలో ఉందో తెలియడానికి ఈ యొక్క లెన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, కంటి ఫోకల్ దూరాన్ని మార్చడానికి. నెక్స్ట్ వన్, మానవ నాలుకలో సగటుగా ఎన్ని రుచి మొగ్గలు లేదా రుచి కలికలు ఉంటాయి? మానవ నాలుకలో సగటున. ఆప్షన్ ఏ 2000 నుంచి 8000 వరకు ఈ యొక్క రుచి కలికలు అనేవి ఉంటాయి. ఈ క్రింది వాటిలో ఏది మొగ్గ ద్వారా సంతానోత్పత్తి చేయును? మొగ్గ ద్వారా ఏంటండి? ఆప్షన్ డి అండి, అనెలీడో అనేటువంటిదండి. అనెలీడో జాతికి చెందినటువంటి కొన్ని మొక్కలు మొగ్గల ద్వారా సంతానోత్పత్తిని జరుపుతాయి. అనెలీడో అనేటువంటి జాతికి చెందినటువంటి మొక్కలు. నెక్స్ట్ వన్, హోమోసేపియన్స్గా వర్గీకరించబడిన మొదటి హోమినిడ్లు ఎవరు? హోమోసేపియన్గా వర్గీకరించబడిన మొదటి హోమినిడ్స్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సో క్రోమాగ్నన్ అంటారండి. ఓకే, క్రోమాగ్నన్ జాతికి చెందినవారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో శబ్ద కాలుష్యం ప్రభావము ఏది కాదు? క్రింది వాటిలో శబ్ద కాలుష్య ప్రభావం ఏది కాదు? ఆప్షన్ డి అండి, ఓజోను క్షీణత శబ్దానికి సంబంధం లేదండి. జంతువులు మరణిస్తాయి, జీవితం చెవిలో హోరుకు, రక్తపోటుకు, ఇవన్నిటికీ శబ్దం కారణమవుతాయి, కానీ ఓజోను క్షీణతకి శబ్దానికి సంబంధం లేదు. ఓకే. నెక్స్ట్ వన్, జియోట్రోపిజం అంటే ఏంటి?
జియోట్రోపిజం అంటే ఏంటండి? ఆప్షన్ ఏ గురుత్వాకర్షణకు ప్రతిస్పందనగా మొక్కల పెరుగుదల అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. జియోట్రోపిజం అంటే ఏంటి? గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా మొక్కల యొక్క పెరుగుదలనే జియోట్రోపిజం అంటాము. నెక్స్ట్ వన్, ఇత్తడి యొక్క రంగు పాలిపోవడానికి గాలిలోని ఈ క్రింది వాయువులలో ఏది కారణం? ఇత్తడి యొక్క రంగు పాలిపోవడానికి గాలిలోని ఈ క్రింది వాయువులలో ఏది కారణం? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఇత్తడి రంగు పాలిపోవడానికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఏంటది? హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్, వివిపర అంటే ఏంటి? ఓకే, వివిపర అంట. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రత్యక్షంగా పుట్టిన సకశేరుకాలు. ప్రత్యక్షంగా పుట్టిన సకశేరుకాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రత్యక్షంగా పుట్టిన సకశేరుకాలు ఏంటి క్రింది వాటిలో? ప్రత్యక్షంగా పుట్టిన సకశేరుకాలు. ఆప్షన్ ఏ అండి, కాక్టస్ రకం అండి. సారీ, విపిపన అంటే ప్రత్యక్షంగా పుట్టిన సకశేరుకాలను వివిపర అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్, వనిరాలజీ అంటే ఏంటి? వనిరాలజీ అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, డ్రీమ్స్ అండి. డ్రీమ్స్ని వనిరాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, దుమ్ము యొక్క నక్షత్ర మేఘం అంటే ఏమిటి? హైడ్రోజన్, హీలియం మరియు ఇతర అయోనైజ్డ్ వాయువులు డాష్ అంటారు. వీటన్నిటిని కలిపి దుమ్ము యొక్క నక్షత్ర మేఘం అంటే ఏంటి? ఆప్షన్స్ అండి, నెబ్యులానే దుమ్ము యొక్క నక్షత్ర మేఘము అంటారు. ఇవన్నీ కూడా హైడ్రోజన్, హీలియం మరియు అయోనైజ్డ్ వాయువుల యొక్క కలయికగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సోలనం ట్యూబెరోసమ్ అనే శాస్త్రీయ నామం ఏ మొక్కకు కలదు? సోలనం ట్యూబెరోసమ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బంగాళదుంప. నెక్స్ట్ వన్, నోటి నుండి పాయువు వరకు మానవ వయోజన మొత్తం జీర్ణ వ్యవస్థ డాష్ మీటర్ల పొడవు ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 9 మీటర్ల పొడవు ఉంటుందండి. ఓకే, నోటి నుంచి మొత్తం పాయువు వరకు కూడా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. మానవ శ్వాస విడుదల. మానవ శ్వాస విడుదలలో ఉండే వాయువు. సింపుల్. ఆప్షన్ డి, బొగ్గు పులుసు వాయువు ఉంటుందండి. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఎక్కువగా. నెక్స్ట్ వన్, సాధారణంగా రంగు అంధత్వం అంటే ఏంటి? రంగు అంధత్వము అంటే కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ, జన్యు స్వభావమైనటువంటి వ్యాధి అండి ఇది. ఓకేనా? మన పూర్వీకులు ఎవరికైనా ఈ యొక్క కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్లయితే మనకు కూడా ఈ యొక్క వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రంగులను చూడలేరండి. ఆర్జీబీ, రెడ్ గ్రీన్ బ్లూ అనేటువంటి రంగులను చూడలేరు. అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ వన్, కుష్టు వ్యాధిని డాష్ అంటారు. ఏమంటారండి? ఆప్షన్ బి, హన్సెస్ వ్యాధి. హన్సెస్ వ్యాధి అనే పేరుతో పిలుస్తామండి కుష్టు వ్యాధిని. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఈస్టు రొట్టె తయారీలో ఉపయోగిస్తారు. ఈస్టు రొట్టె ఏ తయారీలో ఉపయోగిస్తారండి? దేనికోసం ఉపయోగిస్తారు ఈస్టుని? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కిణ్వ ప్రక్రియకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందండి. ఈస్టు రొట్టె తయారీలో డాష్గా ఉపయోగపడుతుంది. ఏ విధంగా? కిణ్వ ప్రక్రియను ప్రోత్సహించడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. అంటే రొట్టె ఉబ్బడానికండి. ఓకే, ఇంపార్టెంట్. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన భూమి జంతువు ఏది? భూమిపైన అత్యంత వేగవంతమైన జంతువు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, చిరుత అండి. ఓకే, చిరుత పులులు. నెక్స్ట్, ముద్ర ద్వారా చేసిన శబ్దం ఏమిటి? ముద్ర ద్వారా చేసిన శబ్దం. ఆన్సర్ ఆప్షన్ ఏ, బార్క్ అంటారండి. బార్క్. ఓకే, బార్క్. నెక్స్ట్ వన్, వయోజన శరీరానికి ఎన్ని లీటర్ల రక్తం అవసరం? వయోజన శరీరానికి ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది లేదా అవసరం? ఆన్సర్ ఆప్షన్ సి, 5 లీటర్ల వరకు రక్తం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆహారం నుండి మనకు లభించే శక్తిని డాష్ ద్వారా కొలుస్తారు. దేని ద్వారా? ఆన్సర్ ఆప్షన్ ఏ, క్యాలరీస్లలో కొలుస్తారండి. ఓకే, ఆహారం నుంచి వచ్చేటువంటి శక్తిని దేని ద్వారా కొలుస్తారు? క్యాలరీస్. నెక్స్ట్ వన్, వ్యాధి సిరోసిస్ శరీరంలోని ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? సిరోసిస్ అనేటువంటి వ్యాధి. సిరోసిస్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుందండి? ఆప్షన్ బి, కాలేయము. ఎవరికి వస్తుందండి సిరోసిస్ అనేటువంటి వ్యాధి? అంటే ఆల్కహాలిక్స్ ఉంటారు కదా, తాగేవారికి, ఆల్కహాల్ సేవించేటువంటి వారికి ఈ యొక్క సిరోసిస్ అనే వ్యాధి వస్తుంది. కాలేయం పైన ప్రభావితం చూపిస్తుంది.
నెక్స్ట్ వన్. ఒక మొక్క యొక్క ఆకుల నుండి నీటిని బాష్పీభవనము డాష్ అంటారు. ఒక ఆకు నుండి నీరు బాష్పీభవన రూపంలో బయటికి పోవడాన్ని ఏమంటారండి? ఆప్షన్ ఏ ట్రాన్స్పిరేషన్ అంటారు. ఓకే, ట్రాన్స్పిరేషన్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, ఇంపార్టెంట్. డాష్ గాలి నుండి తేమను గ్రహించే ప్రక్రియ. గాలి నుంచి తేమను గ్రహించే ప్రక్రియ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఏ డెలిక్విసెన్స్ అంటారు. డెలిక్విసెన్స్ అనే పేరుతో పిలుస్తాము. పాలలో కొవ్వు పదార్థాలను ఆప్టిమైజ్ చేసే ప్రక్రియను ఏమంటారు? అంటే పాలలో కొవ్వు పదార్థాలను తగ్గించే ప్రక్రియను ఏమంటారు? ఆప్టిమైజ్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్టాండర్డైజేషన్ అంటారు. స్టాండర్డైజేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వర్గీకరణ ప్రాథమికంగా డాష్కి సంబంధించినది. వర్గీకరణ ఆన్సర్ ఆప్షన్ ఏ జీవ వైవిధ్యానికి సంబంధించిందండి. ఓకే, ఇంపార్టెంట్. శ్లేష్మ పొర యొక్క వాపును డాష్ అంటారు. శ్లేష్మ పొర యొక్క వాపును ఏమంటారండి? ఆప్షన్ ఏ బ్రాంకైటిస్ అంటారండి దీన్ని. ఓకే, బ్రాంకైటిస్ ఇంపార్టెంట్. డాష్ ఐస్ క్రీమ్లో స్టెరిలైజర్గా ఉపయోగిస్తారు. దేన్ని ఉపయోగిస్తారండి స్టెరిలైజర్గా ఐస్ క్రీమ్లో? ఆప్షన్ ఏ జెలటిన్ ఉపయోగిస్తారండి. గెలటిన్ అంటారు దీన్ని. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రెటినాల్ ప్రధానంగా దీనికి సంబంధించినది. రెటినాల్ దేనికి సంబంధించిందండి రెటినాల్ అనేది? ఆప్షన్ ఏ విటమిన్ ఏని రెటినాల్ అనేటువంటి పేరుతో పిలుస్తామండి. ఓకేనా. నెక్స్ట్ వన్. స్లీప్ అన్పియా డాష్ నిద్రపోతున్నప్పుడు సంబంధించింది. స్లీప్ యాప్నియా అంటే ఏంటండి? స్లీప్ యాప్నియా మనం పడుకున్నప్పుడు ఎలాంటి దృగ్విషయం కలుగజేస్తుందంటే ఆప్షన్ సి గురక అండి. స్లీప్ అప్నియా అంటే నిద్రపోతున్నప్పుడు సంబంధించిందంటే గురక వస్తుంది స్లీప్ అప్నియా అంటే. ఓకే, ఇంపార్టెంట్. పాలలో సమానంగా పంపిణీ చేయడానికి వీలుగా పాలు కొవ్వు గ్లోబుల్స్ పరిమాణాన్ని తగ్గించే ప్రక్రియను డాష్ అంటారు. పాలలో సమానంగా పంపించేయడానికి వీలుగా కొవ్వు గ్లోబుల్స్ పరిమాణాన్ని తగ్గించే ప్రక్రియను. ఆన్సర్ ఆప్షన్ సి అండి, సజాతీయము అంటారండి దీన్ని. ఓకేనా. సజాతీయం అంటే సమానంగా చేయడం అన్నింటినీ కూడా పాలలో. ఓకే. నెక్స్ట్ వన్. ఏది గుండె యొక్క పనితీరును మరింత సముచితంగా వెల్లడిస్తుంది? గుండె యొక్క పనితీరును ఏది తెలియజేస్తుందండి? ఆప్షన్ బి ఎకోకార్డియోగ్రామ్ అంటారు దాన్ని. ఏమంటారు? ఎకోకార్డియోగ్రామ్. గుండె యొక్క పనితీరును తెలుసుకోవడానికి ఈ యొక్క పరికరాన్ని ఉపయోగిస్తాము. ఎంజైమ్లు మరియు హార్మోన్లు రెండింటిని స్రవించే మానవ శరీరంలోని గ్రంథి. ఎంజైమ్లని మరియు హార్మోన్లను రెండింటిని కూడా స్రవించే మానవ శరీరంలోని గ్రంథి. ఆప్షన్ బి అండి, క్లోమము. ఓకే, క్లోమము. రక్తహీనత డాష్ శస్త్రచికిత్సలో చేస్తారు. రక్తహీనత శస్త్రచికిత్సలో చేస్తారు. ఏం చేస్తారండి? ఆప్షన్ ఏ లేజర్స్ ఉపయోగించడం అయితే జరుగుతుంది. రక్తరహిత శస్త్రచికిత్సలో. రక్తరహిత అంటే బ్లడ్ రాకుండా ఉండేటువంటి శస్త్రచికిత్సలో లేజర్స్ ఉపయోగిస్తారు. అక్కడ మనకు బ్లడ్ లాస్ అనేది ఉండదు ఎక్కువ. ఓకే. నెక్స్ట్ వన్. మానవ పరిణామంలో ఇటీవల కనుగొనబడిన లింక్ వీటి యొక్క శిలాజాల ఆవిష్కరణ. దేని యొక్క అండి? ఆప్షన్ బి హోమో నలేది. హోమో నలేది. నెక్స్ట్ వన్. జీటిన్ డాష్లో ఉత్పత్తి చేయబడుతుంది మరియు కణ విభజన ప్రోత్సహించే జీలేంలో డాష్కి రవాణాగా చేయబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రూట్స్. జీటీ రూట్స్ ఉత్పత్తి చేయడంలో. రూట్స్ అంటే ఏంటి? మొక్కల యొక్క వేరు భాగాలని ఉత్పత్తి చేయడంలో కణ విభజన ప్రోత్సహించే జీలంలో ఏంటి మూలాలను రవాణాకి ఉపయోగపడతాయండి. ఓకేనా. ఇంపార్టెంట్. రూట్స్ అండ్ రెమ్మలు. రూట్స్ అండ్ రెమ్మలు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. రూట్స్ అనేవి ఏం చేస్తాయండి? జీటీన్లో ఉత్పత్తి చేయబడుతుంది మరియు కణ విభజన ప్రోత్సహించే జీలేంలో డాష్కి రవాణా చేయబడుతుందంటే రూట్స్ మరియు రెమ్మలు. డాష్ భూమిపై అత్యంత తెలివైన క్షీరదాలు. భూమిపైన అత్యంత తెలివైన క్షీరదాలు ఏంటండి? ఆప్షన్ ఏ డాల్ఫిన్స్. వీనస్ యొక్క వాతావరణం ఈ క్రింది వాటిలో ఏది? వీనస్ యొక్క వాతావరణంలో క్రింది వాటిలో ఏది ఉంటుంది? ఏంటిది? బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది.
డాష్ తరచుగా షాక్ ట్రీట్మెంట్ అని పిలుస్తారు. ఇది మానసిక చికిత్స. దీనిలో మానసిక అనారోగ్యాల నుండి ఉపశమనం పొందడానికి రోగులలో మూర్ఛలు విద్యుత్తుగా ప్రేరేపించబడతాయి. ఓకే, ఏంటండి? ఆప్షన్ డి, ఎలక్ట్రో కాన్వెన్సివ్ థెరపీ, ఈసీటీ అంటారండి దీన్ని. షాక్ ట్రీట్మెంట్ని ఏమంటారు? ఈసీటీ, ఎలక్ట్రో కాన్వెన్సివ్ థెరపీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్నే షాక్ ట్రీట్మెంట్ అంటారండి. ఓకే, మానసిక వ్యాధిగ్రస్తులకు ఇస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అసాధారణంగా పరిగణించబడే ఉష్ణోగ్రత యొక్క కొలత ఏమిటి? ఎంత అండి? ఆప్షన్ సి అండి, 98.63 అండి. సాధారణంగా మానవ శరీరం యొక్క ఉష్ణోగ్రత, ఓకేనా, 98.6 అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫారెన్ హీట్స్, అది కూడా ఫారెన్ హీట్స్. ఓకే, డిగ్రీలలో అయితే 37 ఉంటుందండి, 37.8 అలా ఉంటుంది అంతే. ఓకే, అండం స్పెర్మ్తో ఫలదీకరణం జరుగుతుంది డాష్, ఎక్కడ అండి? అండం స్పెర్మ్తో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది? ఆప్షన్ సి, అండాశయము నుండి గర్భకోశమును గల నాళ మార్గము వద్ద. ఇంపార్టెంట్. మానవ శరీరంలో వెన్నుపూస ఒక భాగం, ఎక్కడ భాగం అండి? ఆప్షన్ సి, వెన్నుముకలో ఒక భాగము. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క జీర్ణ వ్యవస్థను పరిశీలించడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎండోస్కోప్ అంటారండి. ఎండోస్కోపీ చేయించాలి అంటారు కదా కొంతమందికి, కడుపులో ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు. నెక్స్ట్ వన్, పెరుగులో ప్రధానంగా డాష్ ఆమ్లం ఉంటుంది, ఏముంటుందండి? ఆప్షన్ సి, లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ ఆమ్లం అనేది ఉంటుంది. సాధారణంగా కంటికి విభిన్న దృష్టి యొక్క తక్కువ దూరము, విభిన్న దృష్టి యొక్క అంటే ఎంత దూరంలోని వస్తువులను చూడగలుగుతామంటే 25 సెంటీమీటర్స్ అండి. కంటికి విభిన్న దృష్టి యొక్క తక్కువ దూరం ఎంత అంటే 25 సెంటీమీటర్ల కంటే అంత ఉండాలి. ఓకే, భారతదేశ పశువుల వ్యాధుల పర్యవేక్షణ మరియు అంచనా వ్యవస్థకు పేరేంటి? ఆప్షన్ సి అండి, జీవభద్రత ప్రయోగశాల అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఓటీసీ ఔషధము క్రోసిన్ అనేది క్రోసిన్ దేనికి ఉపయోగిస్తారండి? ఓటీసీ మెడిసిన్ క్రోసిన్ అనేది దేనికి ఉపయోగిస్తాము? అనాల్జేసిక్ మరియు యాంటీపెరాయిటిక్గా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. క్రోసిన్ అండి, క్రోసిన్ మనము తలనొప్పి లేసినప్పుడు కానీ అలాంటప్పుడు వేసుకుంటాం కదా ఈ మెడిసిన్. అది ఏంటి అంటే అనాల్జేసిక్ మరియు యాంటీపెరాయిటిక్గా దీన్ని ఉపయోగిస్తాము, క్రోసిన్. నెక్స్ట్, ఆంకాలజీ చికిత్సతో సంబంధం ఉన్నది ఏంటి? ఆంకాలజీ ఏంటండి? క్యాన్సర్. ఆప్షన్ సి, ఆహారం నుండి విటమిన్ డి యొక్క సంపన్న మూలము. విటమిన్ డి ఎక్కడి నుంచి లభిస్తుందండి? ఆప్షన్ సి, కాడ్ లివర్ ఆయిల్, అదొక చేప అండి. ఓకేనా, కాడ్ లివర్ ఆయిల్ నుంచి విటమిన్ డిని తయారు చేస్తారండి. ఓకే, లేదా సూర్యరశ్మి నుంచి కూడా మనకు డైరెక్ట్గా సూర్యరశ్మి, మార్నింగ్ టైంలో సూర్యరశ్మి మన శరీరం పైన పడి ఈ చర్మం కింది భాగంలో ఉండేటువంటి ఒక సన్నని పొరలో కొవ్వు ఉంటుందండి. ఆ కాంతికి ఆ కొవ్వు కరిగి కూడా డి విటమిన్ అనేది మనకు లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, చిన్న మరియు పెద్ద మానవ ప్రేగుల మధ్య ఒకటి ఎక్కువ, ఏంటది? ఆప్షన్ ఏ, చిన్న ప్రేగు అండి. ఓకేనా, చిన్న మరియు పెద్ద ప్రేగుల మానవ ప్రేగుల మధ్య ఒకటి ఎక్కువగా ఉంటుందంటే చిన్న ప్రేగు అయితే ఎక్కువగా ఉండడం అయితే చూడవచ్చు పొడుగులో. ఓకేనా, నెక్స్ట్ వన్, మానవ గోర్లు దేనితో తయారవుతాయి? సింపుల్గా చెప్పాలంటే మానవ గోర్లు. ఆప్షన్ డి, కెరాటిన్ అనేటువంటి ప్రత్యేక పదార్థంతో గోర్లు తయారవుతాయండి, గోర్లు. ఓకే, నెయిల్స్, ఫింగర్ నెయిల్స్. హెచ్ఐవి నిర్ధారణ కోసం చేసే పరీక్ష ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎలీషా అనేటువంటి ప్రత్యేకమైన పరీక్ష. ఎక్సోబయాలజీ డాష్ని సూచిస్తుంది. ఎక్సోబయాలజీ. ఆప్షన్ ఏ, బాహ్య అంతరిక్షంలో జీవితము. ఓకేనా, బాహ్య అంతరిక్షంలో, బాహ్య ప్రపంచంలో మనుషుల యొక్క జీవితం, జంతువుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందని తెలియజేస్తుంది. ఒక వ్యక్తి సమీపంలోని వస్తువులను మాత్రమే చూడగలిగినప్పుడు పరిస్థితిని ఏమంటారు? అంటే దగ్గరలోని వస్తువులను మాత్రమే చూడగలిగేటువంటి పరిస్థితి, అంటే దూరంగా ఉన్నాయి కనబడవు, సింపుల్. ఆప్షన్స్ అండి, హస్వదృష్టి అంటారండి, హస్వదృష్టి అంటారు. ఓకే, ఓన్లీ దగ్గరవి మాత్రమే చూడగలుగుతారు, దూరవి చూడలేరు. దీర్ఘదృష్టి అంటే దూరవి మాత్రమే చూస్తారు, దగ్గరవి చూడలేరు. ఓకే, నెక్స్ట్, రిమోట్
రిమోట్ గతం నుండి జంతువులు, మొక్కలు మరియు ఇతర జీవుల యొక్క సంరక్షించబడిన అవశేషాలు లేదా జాడలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పునరాజీవము అంటారండి దీన్ని. ఓకే, పునరాజీవ శాస్త్రం అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, లాంగర్ హాన్స్ ద్వీపాలు లేదా లాంగర్ హాన్స్ పుటికలు మానవ శరీరంలో ఎక్కడ కనుగొనవచ్చు? ఎక్కడ ఉంటాయండి? ఆప్షన్ బి, క్లోమంలో ఉంటాయండి ఈ యొక్క లాంగర్ హాన్స్ పుటికలు. ఇంపార్టెంట్. నెక్స్ట్, గాలి ద్వారా పరాగ సంపర్కంను డాష్ అంటారు. గాలి ద్వారా పరాగ సంపర్కము. ఆప్షన్ సి అండి, ఎనిమోఫిలి అంటారు. ఎనిమోఫిలి. నెక్స్ట్ వన్, మానవ శరీరంలోని అవయవము లేదా పునరుత్పత్తి చేయగల ఏకైక అవయవం. అంటే ఒక అవయవాన్ని, మన శరీరంలో ఉన్న ఒక అవయవాన్ని సగం కట్ చేసినా కూడా మళ్ళీ అది పెరుగుతుందండి. ఏంటి మరి అవయవము? ఆప్షన్ సి, కాలేయము. ఇంపార్టెంట్. సో మొత్తం 100%లో 75% మొత్తం డ్యామేజ్ అయ్యి ఒక 25% ఉన్నా కూడా అది రీబిల్డ్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే లోహేతర మాత్రం ఏంటి? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే లోహము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్రోమిన్. ఓకే, బ్రోమిన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. C12H22O11 అని దేన్ని పిలుస్తాము? C12H22O11 దేనండి? చక్కెరని పిలుస్తామండి. ఆప్షన్ బి, చక్కెరలు. నెక్స్ట్ వన్, ఘన అయోడిన్ యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది? అంటే ఘన అయోడిన్ యొక్క రంగు. ఆన్సర్ ఆప్షన్స్ అండి, గ్రే మరియు నలుపు వరకు, పర్పుల్, గ్రే లేదా నలుపు రంగులో అయితే ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఒక పదార్థం యొక్క pH విలువ 7 కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఏమంటాము? 7 కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఆమ్లము అంటారండి. 7 కంటే తక్కువగా ఉంటే ఆమ్లము, 7 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని క్షారము అంటాము. మరి pH విలువ 7 ఉన్నట్లయితే అది పర్ఫెక్ట్ అండి, మనం త్రాగడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచినీరు 7 నుంచి 7.5 వరకు అయితే ఉంటుందండి మంచినీటి యొక్క pH విలువ. అత్యంత సమృద్ధిగా ఉండే సహజ వాయువు ఏది? ఏంటండి? ఆప్షన్ బి, మీథేన్. అత్యంత సమృద్ధిగా మండే సహజ వాయువు, అంటే మండే లక్షణం కలిగిన అత్యంత సమృద్ధిగా మనకు దొరికేటువంటిది మీథేన్ అండి, మీథేన్. నెక్స్ట్ వన్, C6H6 అంటే ఏంటి? C6H6 ఆన్సర్ ఆప్షన్ సి అండి, బెంజిన్ యొక్క ఫార్ములా అండి, C6H6 బెంజిన్. నెక్స్ట్ వన్, స్టెయిన్లెస్ స్టీల్ అనగా? స్టెయిన్లెస్ స్టీల్ ఆప్షన్ డి అండి, ఇది ఒక మిశ్రమము. ఓకే, మిశ్రమము. గ్రీన్ హౌస్ వాయువులను నవ్వే వాయువు అంటారు. గ్రీన్ హౌస్ వాయువులలో నవ్వే వాయువు ఏంటండి? ఆప్షన్ సి, నైట్రస్ ఆక్సైడ్. ఇది ఒక గ్రీన్ హౌస్ వాయువు అండి. ఇది కూడా దీన్ని నవ్వే వాయువు అంటామండి. ఏమంటాము? నైట్రస్ ఆక్సైడ్, నవ్వు కలిగించేటువంటి వాయువు. ఒక జనరేటర్ డాష్ను మారుస్తుందండి. ఒక జనరేటర్ దేనిగా మారుస్తుంది మరి జనరేటర్? ఆప్షన్ ఏ, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మార్చేటువంటిదే జనరేటర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒక పరిష్కారాన్ని రూపొందించడానికి 2 ద్రవాలు ఒకదానితో ఒకటి కలపనప్పుడు దానిని ఏమంటారు? ఆప్షన్ సి అండి, కలప శక్యము కానిది అంటారండి. దాన్ని ఏమంటారు? కలప శక్యము కానటువంటి పదార్థము. నెక్స్ట్ వన్, వేడి గాజు నెమ్మదిగా చల్లబరుస్తుంది. వేడి గాజు నెమ్మదిగా చల్లబరచడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అనీలింగ్ అంటారండి. దాన్ని ఏమంటారు? వేడి గాజును నెమ్మదిగా చల్లబరచడాన్ని ఏమంటారు? అనీలింగ్ అంటారు. ఇంపార్టెంట్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియంను డాష్గా పిలుస్తారు లేదా ఉపయోగిస్తారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం ఆప్షన్ ఏ అండి, భేది మందుగా దీన్ని అయితే ఉపయోగించడము జరుగుతుంది. ఇంపార్టెంట్. శుద్ధకు ఇచ్చిన రసాయనిక పేరేంటి? శుద్ధ లేదా సున్నం అండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాల్షియం కార్బోనేట్ అంటామండి, సున్నం. ఓకే. నెక్స్ట్ వన్, ఓజోన్ యొక్క రసాయనిక సూత్రం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, O3ని ఓజోన్ యొక్క రసాయనిక సూత్రంగా మనము చెప్పుకోవచ్చు. O3. ప్రధానంగా నక్షత్రాలంటే ఏంటి? ఆప్షన్ సి అండి, హైడ్రోజన్ మరియు హీలియంల కలయికనే నక్షత్రాలుగా మనం పేర్కొనవచ్చు. నెక్స్ట్ వన్, గడియారంలో ఉపయోగించే క్వార్ట్జ్ ఏంటి?
గడియారంలో ఉపయోగించే క్వార్ట్జ్. ఆప్షన్ బి అండి సిలికాన్ డయాక్సైడ్ క్వార్ట్జ్ని అయితే దీంట్లో ఉపయోగించడం జరుగుతుంది. నీటి గడ్డగట్టేటువంటి స్థానం ఎంత? ఏ ఉష్ణోగ్రత వద్ద నీరు గడ్డకడుతుంది? ఆప్షన్ డి అండి 32 డిగ్రీ ఫారెన్ హీట్స్ అండి. ఓకే, 0 డిగ్రీ దగ్గర డిగ్రీస్లో అయితే 0 డిగ్రీస్ లేదా 32 డిగ్రీ ఫారెన్ హీట్స్లో అయితే నీరు గడ్డగడుతుంది. డాష్ శీతలీకరణలో ఉపయోగిస్తారు. దేన్ని శీతలీకరణలో ఉపయోగిస్తారండి? ఆప్షన్ ఏ సంబంధమైనది. ఓకేనా, సంబంధమైనది లేదా ఫ్రియాన్స్ అంటారండి. ఫ్రియాన్స్ కూడా శీతలీకరణలో ఉపయోగించడము జరుగుతుందండి. ఫ్రియాన్ వాయువు. ఓకేనా, రిఫ్రిజిరేటర్లలో ఉపయోగిస్తారు. అమోనియాను కూడా ఉపయోగిస్తారండి. ఓకే, నెక్స్ట్ నీటి మరిగే స్థానము ఎంత? నీటి మరిగే స్థానము ఆప్షన్ బి అండి 212 ఫారెన్ హీట్స్ అండి. మన డిగ్రీస్లో అయితే 100 డిగ్రీస్. సో గైస్, ఇది మరి ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ తరచూ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ అండి. సో నెక్స్ట్ కామెంట్ చేయండి ఏ టాపిక్ పైన మీకు బిట్స్ కావాలని చెప్పేసి కామెంట్ చేస్తే తప్పకుండా దానిపైన క్లాస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.